ఆటోలో 23 మంది చిన్నారులు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్కూల్ పిల్లల ఆటో సీజ్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సీజ్ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్. చిన్నారులను మరో 2 వాహనాల్లో ఇంటికి పంపించిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ చేయనున్న ఆ ప్రభుత్వం. తొలి దశలో ఇవ్వాలి నుంచి డిసెంబర్ 9 వరకు పంపిణీ. రెండవ దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా ఇందిరమ్మ చీరలను కట్టుకోవాలి. తెలంగాణ ఆడబిడ్డలకు మనం పెట్టే సారెకు బ్రాండ్ అంబాసిడర్లుగా మహిళా ప్రజాప్రతినిధులే ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఈ చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బాగానే ఉంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మగౌరవం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం. మంత్రి లోకేష్. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం. సేవే మన కులం, సమానత్వమే మన మతం. సమాజానికి సత్యసాయి ట్రస్ట్ అద్భుతమైన సేవలు చేస్తోంది. మంత్రి లోకేష్. జై సాయిరామ్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ సచిన్ టెండూల్కర్ గారు, శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు, శ్రీ రత్నాకర్ గారు, all revered elders, dignitaries, devotees, volunteers, students and the global Sai family, heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా
మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satyasai Baba, the Sri Satyasai Central Trust and Sri Satyasai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life-transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling. నేను కలిసినప్పుడు బంగారు, నేను పుట్టిన ప్రాంతం ప్రజలకు తాగునీరు ఇవ్వాలని కోరారు. అందుకు హామీ ఇవ్వాలన్నారు. సత్యసాయి ఆశీస్సులతోనే తాగునీటి పథకం అందించాం సీఎం చంద్రబాబు. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒకరేదిన వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1,600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025 విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. హైదరాబాద్లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025లో పాల్గొన్న 29 రాష్ట్రాలు. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఢిల్లీ, ద్వితీయ స్థానంలో హర్యానా, తృతీయ స్థానంలో బీహార్, బాలికల విభాగంలో ఢిల్లీ ప్రథమ స్థానంలో, మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో, మణిపూర్ తృతీయ స్థానంలో నిలిచింది. సబ్ జూనియర్ నేషనల్ జూడోలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని మెడల్స్ అందించి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. బీజేపీకి సలాం కొడుతున్న రేవంత్.
అక్కడ వికసిత్ భారత్ అనేది ఒట్టి బీజేపీ ప్రచార ఆర్భాటమని జాతీయ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే, ఇక్కడ రేవంత్ మాత్రం వికసిత్ భారత్ భాగస్వామ్యం అవుతామని ప్రకటనలు చేస్తూ మోదీని బడే భాయ్ అంటున్నాడు. ఢిల్లీలో రాహుల్ కుస్తీ, తెలంగాణలో రేవంత్ దోస్తీ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. శబరిమలలో అపచారం, పోలీసులు అసభ్యకర సైగలు చేశారని భక్తుల ఫిర్యాదు. ఏటా లక్షలాది మంది అయ్యప్పలు శబరిమల స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తారు. అంతటి పవిత్రమైన ఆలయ సమీపంలో అపచారం జరిగింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భక్తులు శబరిమలకు వెళ్లారు. క్యూ ఎక్కడా అని అడిగినందుకు కేరళ పోలీసు అధికారి ప్యాంట్ జీబ్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడని వాళ్ళు వాపోయారు. ఆందోళనకు దిగడంతో ఇతర సిబ్బంది ఆ అధికారిని సైలెంట్ గా బయటకు పంపించేశారని తెలిపారు. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం, పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు. మిర్యాలగూడ వాడపల్లి పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగరాజు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లికి చెందిన మహిళతో కానిస్టేబుల్ నాగరాజు వివాహేతర సంబంధం. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు. ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి. నెల్లూరు జిల్లా కావలిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా బీటెక్ విద్యార్థిని హవీలా షారూన్ను ఢీకొట్టిన కాన్పూర్ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన హవీలా షారూన్.